కొత్త అవతారం ఎత్తనే లేదు, గరుడ వాహనం ఎక్కనే లేదు, చక్రాయుధం పట్టనే లేదు. అయితేనేం ప్రకృతిని పురమాయించో, భక్తులకు ప్రేరణనిచ్చో ముష్కర ముఖాల నుంచి తిరుమల ఆలయాన్ని అనంత సంపదల్ని రక్షించుకున్నాడు శ్రీ వెంకటేశ్వరుడు. కలియుగంలో దుష్ట శిక్షణకు పరమాత్మ ఎంచుకున్న పరోక్ష వ్యూహం ఇది. ఆ దేవదేవుని దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు నిరీక్షిస్తున్నారు. 9 రోజుల పాటు జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో స్వామివారు వివిధ రూపాల్లో వివిధ వాహనాలపై ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇంతకీ తిరుమల వెంకన్న బ్రహ్మోత్సవాల విశిష్టత ఏంటి? స్వామివారి వాహనాల చరిత్ర ఏంటి? బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలపై మెగా 9 టీవీ స్పెషల్ స్టోరీ. హిందువుల అతిపెద్ద ఆధ్యాత్మిక రాజధాని తిరుమల. కలియుగ వైకుంఠమైన సప్తగిరులు నిత్యం గోవిందనామస్మరణతో మారుమోగుతుంటాయి. తిరుమల వెంకన్న క్షేత్రం మహిమాన్వితం. వేం అంటే పాపాలు, కట అంటే హరించటం అని అర్థం. అంటే వెంకటేశ్వర స్వామి సమక్షంలో ఉంటే సర్వ పాపాలు నశిస్తాయని భక్తుల విశ్వాసం. తిరుమలేశుని దర్శనం కోసం మన రాష్ట్రం నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. ఆపద మొక్కుల వాడికి మొక్కులు చెల్లించుకుంటే కష్టాలు కొండెక్కుతాయని కొలిచేవారు కొందరైతే, వైకుంఠవాసిని దివ్య దర్శనంతో జన్మ తరిస్తుందని భావించేవారు మరికొందరు. అందుకే గంటలు రోజుల పాటు క్యూ లైన్లలో నిలబడి ఆ దేవదేవుణ్ణి దర్శించుకుంటారు. ఇక బ్రహ్మోత్సవాల సమయంలో అయితే ఆ 9 రోజుల పాటు స్వామివారిని దర్శించుకునేందుకు లక్షలాదిగా తిరుమల కొండకు భక్తులు తరలివస్తారు. కలియుగ వైకుంఠంపై వెలసిన వెంకట చలపతి సకల సింగారాలతో తిరువీధుల్లో మెరిసిపోయేందుకు సిద్ధమవుతున్నారు. ఏడాదంతా భక్తులను తన దగ్గరకు రప్పించుకునే ఆ కలియుగ ప్రత్యక్ష దైవం భక్తుల దరిచేరేందుకు సన్నద్ధమవుతున్నాడు. తిరుమల ఆలయంలో నిత్య కళ్యాణం పచ్చతోరణమే. అలాంటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం అంటే బ్రహ్మాండమంతా మారుమోగాల్సిందే. 9 రోజుల పాటు సాగే ఆ బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలంటే అంగరంగ వైభవమని చెప్పవచ్చు. ఏడాదికోసారి కమనీయంగా జరిగే ఆ దేవదేవుడి బ్రహ్మోత్సవ వేడుకలు చూసి తరించేందుకు 2 కళ్ళు సరిపోవు. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలను తిలకించి ఆయన కృపా కటాక్ష వీక్షణల కోసం భక్తకోటి ఉవ్విల్లూరుతుంది. బ్రహ్మోత్సవాల వేళ కోసం 1000 కళ్ళతో ఎదురుచూస్తున్నారు వెంకన్న భక్తులు. సప్తగిరులు శ్రీవారిని బ్రహ్మోత్సవాలకు సిద్ధమయ్యాయి. శ్రీవాసుని వైభవం చూసేందుకు దహదహలాడిపోతున్నారు. తిరుమల వెంకన్న బ్రహ్మోత్సవాల వెనుక పెద్ద ప్రాశస్త్యం ఉంది. పద్మావతి వివాహ అనంతరం స్వామివారు శేషాద్రి కొండపై తొండమానుడు నిర్మించిన మందిరంలో కొలువుతీరాడు. ఆనాటి నుంచి బ్రహ్మదేవుడు ఉత్సవాలను ప్రారంభించారు. శ్రీనివాసిని ఉత్సవాలకై బ్రహ్మదేవుడు ఉత్సవ శ్రీనివాసుడు, ఉగ్ర శ్రీనివాసుడు, సర్వాధిక శ్రీనివాసుడు, శ్రీలేఖక శ్రీనివాసుడు అంటూ 4 మూర్తులను వేద సాంప్రదాయం ప్రకారం నిర్మించాడని చరిత్ర చెబుతోంది. ఆ మూర్తులు ఇప్పటికీ సాంప్రదాయబద్ధంగా పూజలందుకోవటం విశేషం. ఇలా బ్రహ్మ ద్వారా ప్రారంభించబడిన బ్రహ్మోత్సవాలలో శ్రీనివాసుని వైభవం శోభాయమానమై లోక కళ్యాణం కారకమవుతోంది. నాడు బ్రహ్మాది దేవతలచే పూజించబడిన వెంకటేశ్వర స్వామి సప్తఋషులు, జగద్గురు ఆదిశంకరాచార్య, శ్రీమానుజాచార్య, శ్రీ కులశేఖరాచార్యులు, శ్రీ తాళపాక అన్నమాచార్యులు, తరిగొండ వెంగమాంబ, శ్రీకృష్ణదేవరాయలు వంటి వారి సేవలందుకున్నాడు. శ్రీ తిరుమల తిరుపతి మహాక్షేత్రంలో భక్తజన సంరక్షణార్థం శ్రీమన్నారాయణుడు ఆర్చావతారుడై వెలిసి ఉన్నాడు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఎంతో విశిష్టత ఉంది. 9 రోజుల పాటు అత్యంత శోభాయమానంగా జరిగే ఈ వేడుకలను వీక్షించేందుకు ముక్కోటి దేవతలు ఒక్కటై తిరుమలకు వస్తారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆశ్వయుజ మాసంలో జరుగుతాయి. చిత్త నక్షత్రం రోజున ధ్వజారోహణంతో ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలు శ్రావణం రోజున ధ్వజా అవరోహణంతో పూర్తయితాయి. బ్రహ్మోత్సవాల సమయంలో ఉత్సవమూర్తి మలయప్ప స్వామి
దేవేరులతో కలిసి స్వర్ణలంకృతులైన వాహనాలపై ఆసీనుడై తిరువీధుల్లో విహరిస్తాడు. బ్రహ్మ ఉపదేశానుసారంతో ఈనాటి వరకు ఇదే విధంగా బ్రహ్మోత్సవం జరుగుతుందని పురాణాలు చెబుతాయి. స్వామివారి బ్రహ్మోత్సవాలు అంకురార్పణతో ప్రారంభమవుతాయి. బ్రహ్మోత్సవాల ప్రారంభోత్సవానికి ముందుగా అంకురార్పణ జరుగుతుంది. బ్రహ్మోత్సవాలు ఆరంభమయ్యే తొలి రోజున జరిగే ఉత్సవం ధ్వజారోహణం. ఈ రోజు ఉదయం స్వామివారికి సుప్రభాత తోమల సేవలు ఏకాంతంగా జరిగాక శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామికి ఏకాంతంగా తిరుమంజన ప్రక్రియ చేసి నైవేద్యం సమర్పిస్తారు. ఆలయ సన్నిధిలోని ధ్వజస్తంభం మీద పతాకావిష్కరణ చేస్తారు. స్వామివారి వాహనం గరుడు కాబట్టి ఒక కొత్త వస్త్రం మీద గరుడి బొమ్మ చిత్రీకరించి సిద్ధంగా ఉంచుతారు. దీన్ని గరుడ ధ్వజపటం అంటారు. దీన్ని ధ్వజస్తంభం మీద కట్టేందుకు నూలుతో చేసిన కోడితాడును సిద్ధం చేస్తారు. గరుడు ధ్వజపటాన్ని ఊరేగించి ధ్వజస్తంభం వద్దకు తెచ్చి ఉత్సవమూర్తులైన భోగ శ్రీనివాసుడు శ్రీదేవి భూదేవిల సమక్షంలో గోధూలి లగ్నమైన మీన లగ్నంలో కోడితాడుకు కట్టి పైకి చేరుస్తారు. ధ్వజస్తంభం మీద ఎగిరే గరుడ పతాకమే సకల దేవతలకు స్వామివారి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రం. అష్టదిక్పాలకులు భూత ప్రేత యక్ష రాక్షస గంధర్వ గణాలకు ఇదే ఆహ్వానం. ఈ ఆహ్వానం అందివిచ్చేసిన దేవ రాక్షస గణాలకు వారి వారి నిర్ణీత స్థలాలను కేటాయించి పద్ధతి ప్రకారం వారి నియమాల ప్రకారం నైవేద్యం రూపంలో బలిని సమర్పిస్తారు. దీంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ఆరంభమైనట్లే. ఇక శ్రీనివాసుని బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు ఉదయం ఉత్సవమూర్తిని 5 తలలుండే చిన్న శేషవాహనం మీద ఊరేగిస్తారు. పెద్ద శేషవాహనాన్ని ఆదిశేషునికి ప్రతీకగా భావిస్తే చిన్న శేషవాహనాన్ని వాసుకికి ప్రతీకగా పరిగణించడం ఎప్పటినుంచో వస్తున్న ఆనవాయితీ. రెండో రోజు సాయంత్రం వేళలో స్వామివారిని సింహవాహనం మీద ఊరేగిస్తారు. రెండో రోజు సాయంత్రం వేళలో స్వామివారిని హంసవాహనం మీద ఊరేగిస్తారు. ఈ హంసవాహనం మీద స్వామి విద్యాలక్ష్మిగా ఊరేగుతూ భక్తులను కటాక్షిస్తారు. పాలను నీళ్లను వేరి చేసినట్టుగాని దేవుడి ఆదేశాలను గ్రహించి ఆధ్యాత్మిక చింతన వైపు జీవితాన్ని మరల్చుకోవాలన్నది హంసవాహన సారాంశం. ఇక మూడో రోజు ఉదయం శ్రీవారికి సింహవాహన సేవ జరుగుతోంది. ఆ సమయంలో స్వామివారు వజ్ర ఖచ్చిత కిరీటంలో సకల ఆభరణాలతో అలంకరిస్తారు. జంతుజాలానికి రాజైన సింహాన్ని మృగత్వానికి ప్రతీకగా భావిస్తారు. ప్రతి మనిషి తనలోని మృగత్వాన్ని సంపూర్ణంగా అణిచి ఉంచారని, తలపైన ఆదిదేవుణ్ణి ధరించాలని చెప్పే ప్రతీకగా ఈ సింహవాహనంపై స్వామివారి ఊరేగుతారని భక్తులు భావిస్తారు. యోగశాస్త్రంలో సింహవాహన శక్తిని గమన శక్తికి ఆదర్శంగా భావిస్తారు. భవబంధములని ప్రపంచమాయను దాటి ముక్తిని పొందటానికి యోగ సాధన ఒక్కటే మార్గమని సింహవాహన సేవలో యోగముద్రలోని స్వామి రూపం తెలియజేస్తోంది. ఈ వాహనంపై ఊరేగే సమయంలో స్వామివారిని దర్శించుకుంటే బాధలు భయాలు దరిచేరవని భక్తుల నమ్మకం. అంతేకాదు సకల చరాచర సృష్టికి మూలం శ్రీ మహావిష్ణువు. అందువలని బ్రహ్మోత్సవాల్లో ఇలా పక్షులు జంతువులపై స్వామివారు ఊరేగుతారు. ఇక మూడో రోజు రాత్రి స్వామివారు తన ఉభయ దేవేరులతో కలిసి అచ్చమైన భోగ శ్రీనివాసులుగా ముత్యాల పందిరి వాహనంపై తిరువీధులలో ఊరేగుతారు. ఇక నాలుగో రోజు ఉదయం స్వామివారు కల్పవృక్ష వాహనంలో భక్తులకు దర్శనమిస్తారు. కామితార్థ ప్రధాయినిగా కల్పవృక్షానికి మన పురాణ ఇతిహాసాలలో ఓ విశిష్ట స్థానం ఉంది. ఆ కల్పవృక్షాన్ని సైతం తన వాహనం చేసుకోగలిగిన శ్రీవారు భక్తుల కొంగు బంగారం అన్నది వేరుగా చెప్పేదేముంది. కోరిన వరాలిచ్చే దేవతా వృక్షం కల్పవృక్షం. శ్రీవారిని హృదయంలో ప్రతిష్ఠించుకున్నట్టే ప్రతి మనిషి తన హృదయాన్ని కల్పవృక్షంగా మార్చుకోవాలన్నది కల్పవృక్ష వాహన సందేశం. కల్పవృక్ష వాహన సేవ అనంతరం స్వామివారు సర్వభూపాల వాహనంపై విహరిస్తారు. లోకంలో భూపాలకులందరికీ అధిపతి శ్రీమన్నారాయణుడే అని ఈ వాహన సేవ తెలియజేస్తోంది. పశుపక్షాదులను తన వాహనాలుగా మలుచుకుని తిరువీధుల్లో ఊరేగిన మలయప్ప స్వామివారు భూపాలులపై తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ సర్వభూపాల వాహన సేవలో ఉభయ నంచారులతో ఊరేగుతారు.
బ్రహ్మోత్సవాల్లో 5వ రోజుకు ఓ విశిష్ట స్థానం ఉంది. ఈ రోజు స్వామివారు ఉదయం మోహిని అవతారంలో, రాత్రికి గరుడ వాహనంలోనూ ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. ఉదయం స్వామివారు మోహిని అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ అవతార ఊరేగింపు విధానానికి ఓ ప్రత్యేకత ఉంది. మిగిలిన అన్ని వాహన సేవలు స్వామివారి ఆలయంలోని వాహన మండపంలో ఆరంభమైతే, మోహిని అవతార ఊరేగింపు శ్రీవారి ఆలయం నుంచే పల్లకిపై ఆరంభమవుతోంది. మోహిని అవతారంలో ఉన్న స్వామి వజ్రాలు, రత్నాలు పొదిగిన హారాన్ని ధరించి తన కుడి చేతితో చిలకను పట్టుకుని ఉంటారు. ఈ హారాన్ని, చిలకను స్వామివారి భక్తురాలైన శ్రీవిల్లి పుత్తూరు గోదాదేవి నుంచి తెచ్చినట్లుగా చెప్తారు. ఈ సేవలో స్వామివారిని బంగారు చీర, సూర్య చంద్రహారాలు, రత్న కిరీటాలు, కర్ణపత్రాలు, వజ్రపు ముక్కుపుడకలతో అలంకరించి పల్లకిలో ఊరేగిస్తారు. మంచి పనులు చేయటం ద్వారా భగవంతుడి అనుగ్రహం ఎలా పొందవచ్చో ఈ అవతారం ద్వారా శ్రీ మహావిష్ణువు భక్త కోటికి వివరిస్తారని చరిత్ర చెబుతోంది. అలంకార ప్రియుడైన మలయప్ప స్వామి మిగిలిన వాహన సేవలకు భిన్నంగా మోహిని అవతారంలో ఊరేగుతారు. ఇక అదే రోజు రాత్రి స్వామివారు గరుడ వాహనంపై ఊరేగుతారు. శ్రీవారు ధరించే విలువ కట్టలేని ఆభరణాలను గరుడ సేవలో మాత్రమే వినియోగిస్తారు. వైష్ణవ పురాణాల్లో గరుడంటే ప్రథమ భక్తుడని అర్థం. అదే కాక వేదాలకు ప్రతిరూపంగా గరుత్మంతుని భావిస్తారు. అందుకోసమే గరుడ సేవకు అంతటి ప్రాముఖ్యత. అలాగే స్వామివారి ప్రధాన వాహనం గరుడు. అందుకే గరుడుని పేరియా తిరువాడి అంటారు. 5వ రోజు రాత్రి జరిగే ఈ సేవకు ఓ ప్రత్యేకత ఉంది. ఏడాదిలో అన్ని రోజులు ద్రోభీరానికి అలంకరించే మకర కంటి, లక్ష్మీహారం, సహస్రనామ మూలాలను గరుడ వాహన సేవ రోజున మాత్రం ఉత్సవమూర్తి మలయప్ప స్వామికి అలంకరింపజేస్తారు. గరుడ వాహన సేవలో స్వామి సరసన దేవేరులు ఉండరు. గరుడ వాహన సేవ రోజు లక్షలాది మంది భక్తులు తిరుమల వెంకన్నను దర్శించుకుంటారు. 6వ రోజు మహాభక్తుడైన హనుమంతుడు బ్రహ్మోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఆ రోజు ఉదయం దేవదేవుడు హనుమంత వాహనంపై తిరువీధుల్లో ఊరేగిస్తారు. ఆంజనేయును దర్శించడం ద్వారా భక్తిపై ఏకాగ్రత కలగటమే కాక భయం, బాధలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఇక సాయంత్రం స్వామివారు ఉభయ దేవుళ్లు కలిసి బంగారు రథంపై ఊరేగుతారు. స్వర్ణ రథంపై స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతారు. అనంతరం వెంకటేశ్వర స్వామిని చతురంగ బలాలతో గజన వాహనంపై విహరిస్తారు. శ్రీవారి సార్వభౌమత్వానికి ప్రతీకగా అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకత్వాన్ని చాటుకునే రీతిలో రజత కంతుల మధ్య గజవాహన సేవ జరుగుతోంది. ఈ వాహన సేవలో పాల్గొంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఇక 7వ రోజు ఉదయం మలయప్ప స్వామివారు సూర్యప్రభా వాహనంలో ఊరేగుతారు. స్వామి రథాసారథి అనురుడు ఆ రోజు ఆదిత్యుని రూపంలో సారథ్యం వహిస్తాడు. అదే రోజు సాయంత్రం చంద్రప్రభా వాహనం మీద భక్తులకు దర్శనమిస్తారు. చంద్రప్రభా వాహనం మీద వచ్చే స్వామి చంద్రప్రభలకు ప్రతీకలైన తెలుపు వస్త్రాలు, తెల్లని వస్త్రాలు, మాలలు ధరించడం విశేషం. ఎనిమిదవ రోజు ఉభయ దేవేరులతో కలిసి మలయప్ప స్వామి మహారథంపై విహరిస్తారు. శ్రీవారి మహారథం విశ్వమానవుడికి ప్రతీక. సృష్టిలో ప్రతి జీవరాశిలోనూ శ్రీ మహావిష్ణువు ఉన్నాడనే సత్యాన్ని చెప్పటానికి ఈ రథోత్సవాన్ని నిర్వహిస్తారు. శ్రీవారి మహారథం తన గమనాన్ని గమ్యం వైపు నడిపించాలంటే తనువులో దేవదేవుణ్ణి ప్రాణ ప్రతిష్ఠ చేసుకుని రథాన్ని లాగాల్సిందేనని పురాణాలు చెబుతాయి. రథోత్సవం సమయంలో స్వామివారిని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని భక్తుల నమ్మకం. ఇక రథం విషయానికి వస్తే దానికి సారథి దారుకుడు. శైభ్యం, సుగ్రీవం, మేఘపుష్పం, వాలహకం రథానికి పునిచ్చిన గుర్రాలు. శైభ్యం, సుగ్రీవం, మేఘపుష్పం, వాలాహకం రథానికి పూనించిన గుర్రాలు. సకల దేవతామూర్తులతో సర్వాంగ సుందరంగా అలంకరించిన ఆ రథాన్ని అధిరోహించిన మలయప్ప స్వామి తిరువీధుల్లో ఊరేగి భక్తులను పరవశింపచేస్తారు. ఇక ఆ రోజు రాత్రి స్వామివారు బంగారు పగ్గం పట్టుకుని అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. కలియుగాంతంలో శ్రీనివాసుడు అశ్వవాహనంపై వచ్చి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తాడని, అందుకే అశ్వవాహనంపై స్వామివారు దర్శనమిస్తారని భక్తులు విశ్వసిస్తారు. భౌతిక జ్ఞానేంద్రియాలను కట్టడి చేసి దివ్యమైన జ్ఞానం సిద్ధింపచేయాలని భక్తులు స్వామివారిని వేడుకుంటారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా అంతిమ ఘట్టం శ్రీవారి పుష్కరిణి గట్టుపై శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామికి తిరుమాంజనం జరుగుతోంది. అదే సమయంలో స్వామివారి సుదర్శన చక్రాన్ని పుష్కరిణిలో స్నానం చేయిస్తారు. ఆ నీటిని తలపై చల్లుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతాయి. ఎంతో ప్రాముఖ్యత ఉన్న చక్ర స్నానాన్ని చూసి తరించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తిరుమల చేరుకుంటారు. చక్ర స్నానాలు అయిన తరువాత ఆ రోజు సాయంత్రం శ్రీవారి ఆలయ ధ్వజస్తంభం మీద ఆరోహణ చేసిన గరుడ పతాకాన్ని అవరోహణం చేస్తారు. ఈ అవరోహణంతో బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన సకల దేవతలకు వీడ్కోలు పలికినట్లే. బ్రహ్మోత్సవాల సైతం మంగళపూర్వకంగా పరిసమాప్తి చెందినట్లు లెక్క. బ్రహ్మోత్సవాల అనంతరం జరిగే మరో ముఖ్యమైన ఉత్సవం తిరుగు పయనం. మాడవీధుల్లో అపసవ్య దిశలో స్వామివారిని ఊరేగించటం ఈ ఉత్సవం ప్రత్యేకత. కన్నుల పండువగా జరిగే ఈ ఉత్సవాన్ని చూసి తరించేందుకు భక్తకోటి ఎదురుచూస్తుంది. 9 రోజుల పాటు జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా పూర్తవుతాయి. అప్పుడే 9 రోజులు గడిచాయా అన్నట్లు భక్తులు స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల కోసం మరో ఏడాది వరకు ఎదురుచూడక తప్పదు. మళ్లీ బ్రహ్మోత్సవాలు సరిగ్గా సంవత్సరం తరువాతే లక్షలాది భక్తులు ఆ వేడుకల్లో ఆనందంగా పాల్గొనగలిగేది ఇక ఏడాది గడిచాకే.